దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యములో చేరి దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకునే కృపను ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనమెంతో సంతోషించవలసిన వారమై ఉంటున్నాం. అనుదినము ఇలాగ దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 43:2 నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చుజాలవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని కార్యాలు చాలా అద్భుతమైనవి. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు అగోచరము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 43 అధ్యాయములు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిర్మించిన వాడా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాము, భయపడకు, పేరు పెట్టి నిలిచినాను, నీవు నా సొత్తు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభువు మాట్లాడుతున్నారు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని దేవుని వాక్యములో రాయబడ్డది ప్రియులారా. అంతేకాదు, నీవు జలములో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిన్ను రక్షించువాడు, నీ ప్రాణమును విమోచించువాడు, పేరు పెట్టి నిన్ను పిలిచినవాడు నమ్మకమైనటువంటి వాడు ప్రియులారా. అందుకే ఇక్కడ ఆయన వాగ్దానం చాలా గొప్పగా చూస్తున్నాం. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. కనుక నిజంగా దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగింది ప్రియులారా. నిజంగా మరి మోషేను దేవుడు పిలిచినప్పుడు ఆ పొద కాలుతూ ఉంది, మండుతూ ఉంది, కానీ పొద కాలిపోలేదు. మోషే, నువ్వు చెప్పులు విడిచి ఇక్కడికి రమ్మని చెప్పి, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు, ఇశ్రాయేలుని నడిపించడానికి నేను ఏర్పరచుకొని నేను మాట్లాడినప్పుడు ఆ మోషే అంటున్నాడు, అయ్యా నేటి మాట మాంద్యము కలిగిన వాడను, నాకు మాట్లాడే జ్ఞానం సరిపోదన్నప్పుడు నేను నీ అన్నను అహరోన్ని ఇస్తానని చెప్పాడు. నిజంగా ఆ పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. అదే ప్రియులారా దేవుని యొక్క మరి శ్రేష్టమైన ఆశ్చర్యమైన పని ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రియులారా, మనము నిజంగా నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చుజాలు అని చెప్పినటువంటి ప్రభు మాటల్ని మనం నమ్మి ముందుకు సాగవలసిన నేను విమోచిన్నాను, భయపడకు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు సొత్తు అంటున్నాడు. నీవు నా సొత్తు. కనుక ఆయన సొత్తు అయిన ప్రజలుగా ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించి ఆయన చిత్తాన్ని నిరంతరం జరిగించడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. యెషయా గ్రంథం 43:2 మీ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీవు నా సొత్తు అని మాట్లాడినావు ప్రభా. నేను నిన్ను విమోచించానని, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని చెప్పావు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. మా ఆధారం నీవు, మా ఆశ్రయం, మా కోట, మా కొండ, మా శైలము నీవైనావు ప్రభా. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా, ఈ ఉదయకాలమున నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి నీ చిత్తము నిరంతరం జరిగించుటకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించి ఆరాధించి ఘనపరిచి మీరు దీవించబడుతూ ఇతరులకు దీవెనకరంగా ఉండాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.